నేటి రాశి ఫలాలు సింహరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి వారికి లాభసాటిగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరైతే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. సన్నిహితుల నుండి శుభవర్తమానాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో పదోన్నతులు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక సింహరాశి వారికి ఈరోజు సంఘంలో పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి. ధనాదాయం బాగుంటుంది. రుణాలను తీర్చగలుగుతారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా సింహరాశిలోని రాజకీయ నాయకులకు మంచి పదవి యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది వస్తుంది. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు విలువైన వాహన యోగాన్ని పొందుతారు. ఇక ఈరోజు సింహరాశి వారు ప్రేమ సంబంధ విషయాలలో అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అందరిలోనూ మీపై ఆదరణ అనేది పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వారు పరిచయం అవుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. రాబడి మరింత పెరుగుతుంది. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఇక ఈరోజు సింహరాశి వారు శత్రువులను సైతం ఆకట్టుకోగలుగుతారు. బంధువుల సలహాలు తోడ్పడుతూ కొన్ని వివాదాల నుండి బయటపడగలుగుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి అమలుపరిచి కుటుంబ సభ్యుల యొక్క ప్రశంసలను పొందుతారు. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న అపోహలు తొలగిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఆశాజనకంగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మంచి ప్రోత్సాహకరమైన కాలంగా ఉంటుంది. మంచి పేరును సంపాదించుకోగలుగుతారు. ఇక కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు సింహరాశిలోని విద్యార్థులు కొన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి సంతోషకరమైన ఒక సమాచారం అందుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు లేత గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారు అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.